गणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జై గురుదత్త. మనం నిన్నటి క్లాస్లో 64వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలని వశంలో ఉంచుకున్నటువంటి సాధకుడికి చిత్త ప్రసన్నత సులభంగా సాధ్యమవుతుంది అని చెప్పి మనఃప్రసన్నతను పొందుతాడు అని చెప్పారు. మనం రాగద్వేషాల గురించి వివరించుకున్నాము కొంత. ఈ రాగద్వేషాలని వదిలించుకోవడానికి సాధన మార్గాలు ఐ థింక్ లాస్ట్లో చెప్పాను, ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. 3 స్థాయిల్లో ఈ రాగద్వేషాలని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చండి. అసలు ముందు రాగద్వేషాలు అనేటటువంటివి ఎలా వస్తాయి, మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది మనకి సాధనకి ఉపయోగపడుతుంది అని చెప్పి కొంచెం సమయం ఎక్కువ తీసుకుని చెప్తున్నాను. ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, సుబ్బారావు అనేటటువంటి ఆయన. ఆ పేరుతో ఎవరన్నా ఉంటే క్షమించుతురుగాక, మీ గురించి కాదు. ఆయన ఒక దేవాలయ నిర్మాణము అనేటటువంటి ఒక కర్మ చేస్తున్నాడు అనుకోండి, ఇంజనీరు. ఆయన ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నంతసేపు, ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ అనమాట, కన్స్ట్రక్షన్ చేస్తున్నంతసేపు ఆయనకి మనసులో నేను చాలా గొప్ప సత్కర్మ చేస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాడు అనుకోండి, నాకెంతో పుణ్యం వస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి. అది ఒక రకమైనటువంటి ఆత్మస్థుతి, తనని తనే పొగుడుకుంటున్నాడు కదా, అది ఒకటి. అలాగే ఆ నిర్మాణం సమయంలో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎవరితోనో పని పడింది, వాళ్ళు హెల్ప్ చేయలేదు సమయానికి, వాళ్ళని తిట్టుకుంటున్నాడు. వాళ్ళు నాకు పని చేయలేదు, హెల్ప్ చేయలేదు అని వాళ్ళ మీద చాలా ద్వేషం పెట్టుకున్నాడు. ఇది రెండవది. ఇంకా ఆయనకి ఒకవేళ ధర్మాత్ముడు అనుకోండి, ఆ ఆలయం కోసం వచ్చినటువంటి ఫండ్స్ ఉంటాయి కదా, ఆ డబ్బుల్ని టెంపుల్కే వాడతాడు. అంతగా ధర్మం మీద ఆయనకి పెద్దగా లేదనుకోండి శ్రద్ధ, అప్పుడేమవుతుందంటే ఆ డబ్బుల్లోంచి, ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం వచ్చిన ఫండ్స్లోంచి కొన్ని ఆయన తన జోబులో పెట్టుకుంటాడు. ఇవి అలాగే పోనీ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయాక ఆ టెంపుల్ నిర్వహణ అధికారి కింద వేరే ఎవరినో గవర్నమెంట్ విధించింది అనుకోండి, వేరే ఎవరికో ఆ పని ఇచ్చింది అనుకోండి, విపరీతమైన కోపం కూడా పెట్టుకుంటాడు. ఇవన్నీ రాగద్వేషాలండి. ఒక పని చేసేటప్పుడు ఎలా తగులుకుంటాయో చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో మనకి వస్తూ ఉండొచ్చు అనమాట. తనను తాను పొగుడుకుంటూ ఉండడం కూడా ఒక రకమైనటువంటి రాగమే. తన మీద తనకి విపరీతంగా రాగం ఉంది. అది పరనింద చేస్తున్నాడు, ఇంకొకళ్ళు ఎవరినన్నో నిందించుకోవడం, ఇవన్నీ కూడా రాగద్వేషాలలోకి వస్తాయండి. ఇప్పుడు వీటిని ఎలా వదిలించుకోవాలి అంటే 3 స్థాయిలు చెప్పాను కదా. మొట్టమొదటిది లౌకిక పరంగా చెప్పుకుంటే నిస్వార్థంగా పరోపకార బుద్ధితో చేయాలి, 10 మందికి ఉపయోగపడుతుంది, ఈశ్వరుడి ఇలా గుడి నేను కట్టిస్తున్నాను అనేటటువంటి భక్తి భావనతో నిస్వార్థంగా కట్టించాడు అనుకోండి. ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ టైంలో ఎవరన్నా తనకి హెల్ప్ చేయకపోయినా వేరొకరిని మళ్ళీ ఆశ్రయిస్తారు, హెల్ప్ తీసుకుంటాడు. ఈ నిందలు అవి రావన్నమాట అండి. కోపతాపాలు ఉండవు, తన మీద తనకి పొగుడుకోవడం అది ఉండదు. నిస్వార్థ సేవ చేసేటప్పుడు ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. అది అట్లా కూడా రాగద్వేషాలు తగ్గించుకోవచ్చు. ఇక రెండవ స్థాయిలో భక్తి. ఇదంతా ఈశ్వర ప్రసాదము అన్న భావనతో, ఈశ్వరుడి కోసము ఆయన ఇచ్చిన శక్తినే నేను వాడుకుని ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అనేటటువంటి భక్తి భావనతో ఇంకా ఆనందంగా కడతాడు. ఏదైనా ఒక సమస్య తలెత్తినా కానీ కూడా ఈశ్వరుడు చూసుకుంటాడు అనేటటువంటి శ్రద్ధ నమ్మకం కలిగి, అలా అని ఏ ప్రయత్నం చేయకుండా ఉండకుండా చక్కగా తన వంతు ప్రయత్నం చేస్తాడు ఆ పని సక్రమంగా సంపూర్ణం అవ్వడానికి. అదిగో అలా ఉంటుందన్నమాట అండి. ఈశ్వర ప్రసాద బుద్ధి కూడా రాగద్వేషాలని తగ్గిస్తుంది. ఇక జ్ఞానపరంగా చూసుకుంటే సాక్షి భావన కలిగి ఉండాలి. అంటే శరీరము తన పని తను చేస్తున్నది, నేను ఆత్మగా నాకు దేనితోనూ సంగము లేదు అని ఆ నిర్లిప్తంగా ఉండడం. ఈ 3 స్థాయిలలోనూ కూడా రాగద్వేషాలని మనం తగ్గించుకోవచ్చు.
ఫస్ట్ది లోయెస్ట్ అండి. సాక్షి భావన అందరికీ సులభం కాదు, అది లాస్ట్ అనమాట. ఇట్లా ఈ మూడు స్థాయిలలోనూ ఇట్లా రాగద్వేషాలు లేకుండా ఉన్నటువంటి సాధకుల్ని మనం కొంతమందిని చెప్పుకోవచ్చు. సాధకులు అవ్వండి, లేదంటే మహానుభావులు. ద్రోణాచార్యుడు చూడండి, ఆయన తనని చంపడానికి పుట్టినటువంటి ధృష్టద్యుమ్నుడు ఆయన దగ్గరికే వచ్చి విద్యని అర్థించాడు. నాకు విద్య నేర్పండి అని, ధనుర్విద్య. తన శత్రువు బిడ్డ అని తెలిసి కూడా తన ధర్మంగా తన వంతుగా ధృష్టద్యుమ్నుడికి శక్తివంచన లేకుండా విద్య చెప్పాడు ద్రోణాచార్యుల వారు. ఆయన చూడండి ఎంతటి నిస్వార్థంగా ధర్మబుద్ధి, తనని విద్య కోసం అర్థించిన వారిని ఎవరైనా ఆయన చక్కగా అట్లా విద్య నేర్పాడు ధృష్టద్యుమ్నుడి విషయంలో. సరే, కొంతమందికి సందేహం వస్తుంది ఆయన ఎవరు ఏకలవ్యుడికి నేర్పలేదే అని. దానికి మీరు హరివంశంలో మీకు తగినటువంటి సమాధానాలు దొరుకుతాయండి. ఎప్పుడైనా ఎవరైనా స్వామీజీ వారు దాని గురించి చెప్పారు, మీరు ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది సందర్భం కాదు, ఈ ఉదాహరణ మనం చెప్పుకుంటే చాలు. మనకేంటంటే నిస్వార్థంగా రాగద్వేషాలు లేకుండా ఎలా ఉండాలి అని. ద్వేషించవచ్చు ద్రోణాచార్యుల వారు, శత్రువు పిల్లవాడు కదా, అయినా కానీ కూడా ఆయన ద్వేషము రానియకుండా మనసులోకి విద్య నేర్పించాడు. అది ఆయన యొక్క గొప్పతనం. ఇక తర్వాత ఈశ్వర భావనతో స్వామి భక్తి పరాయణత్వంతో ఉన్న ఆయన భరతుడు. శ్రీరామచంద్రుల వారు అడవికి వెళ్ళినప్పుడు భరతుడికి అయాచితంగా తాను కోరకుండానే కైకేయి మాత ఆయన తల్లి రాజ్యాన్ని ఇప్పించింది. ఆయన పాపం అడగలేదు. నిజానికి ఆయన సింహాసనాన్ని అధిరోహించినా కానీ కూడా భరతుడు తప్పు చేశాడు అన్నమాట ఎప్పుడూ రాదు. ఎందుకంటే ఆయన లేడు ఆ సమయంలో, ఇది మొత్తం జరిగినప్పుడు. ఆయన ఎన్నడూ కూడా నాకు రాజ్యం కావాలి అని తన తల్లి దగ్గర ఎప్పుడు వ్యక్తం కూడా చేయలేదు. అలాంటప్పుడు వచ్చింది రాజ్యము, ఆయనకే వచ్చింది. నిజానికి వశిష్ఠుల వారు మిగతా మంత్రులందరూ కూడా ఆ సమయంలో దశరథ మహారాజు గారు కాలం చేశారు. రాముడు లక్ష్మణుడు అడవులకి వెళ్ళిపోయారు. ఇక భరతుడే ఉన్నాడు. కాబట్టి నువ్వు రాజ్యంలో రాజు లేకుండా ఉండకూడదు, వెంటనే పట్టాభిషిక్తుడివి కా అని చెప్పి అందరూ తొందర పెట్టారు. అయినా కానీ కూడా ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆయన ధర్మాన్ని వదిలిపెట్టకుండా నేను ఏనాడు రాజ్యాన్ని ఆశించలేదు అనేటటువంటి ఒక్క విషయంతో ఆయన శ్రీరామచంద్రుల వారి దగ్గరికి వెళ్ళడము, ఒప్పించడానికి ప్రయత్నించి విఫలమయ్యాక ఆ శ్రీరామచంద్రుల వారి పాదుకలు తీసుకుని వచ్చి, పాదుకలని ఆయన అయోధ్యకి వెళ్ళలేదు, నంది గ్రామంలోనే బస చేసి 14 సంవత్సరాలు భరతుడు కూడా ఆ నార వస్త్రాలు ధరించి ఆయన కూడా వనవాస దీక్షలో ఉన్నారండి. పాదుకలనే సింహాసనం మీద ఆయన ప్రతిష్ఠించి రాజ్యం చేశారు. రాగము లేదు చూసారా, ఆ రాజ్య పరిపాలన రాజ్యం పట్ల ఆయన రాగము లేకుండా ఎలా ప్రవర్తించారో చూడండి. ఎంత చక్కటి ఉదాహరణ భరతుడి వృత్తాంతం మనకి చెప్తుందన్నమాట. ఇక సాక్షి భావనతో ఉన్నటువంటి మహానుభావులు రమణ మహర్షి గారు. ఈయన జీవిత చరిత్రలో చాలా ఉన్నాయి, ఒక్కటి చెప్పుకుందాము. ఆయనకి చేతి మీద సర్కోమా అనేటటువంటి వ్యాధి వచ్చి, అది పుండు అనమాట అండి, క్యాన్సరస్ వూండ్ అది తీసేయాలి అని చెప్పి ఆపరేషన్ చేస్తాము అని డాక్టర్లు అందరూ అన్నారు. చేయించుకున్నారు. ఈయన ఎనస్థీషియా ఇప్పించుకోకుండా చేయించుకున్నారట. సాక్షి శరీరానికి ఏది జరిగినా నాకేమీ కాదు అనేటటువంటి భావనలో అనడం వేరండి, మాటలు మాట్లాడడం చాలా తేలిక కదా. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నానంటే ఆ స్థాయిలో మనం లేము కదా. ఎంతటి మహానుభావులు కాకపోతే ఆ సాక్షి భావన ఆయన మనకి నడిచి చూపించారు, ఆ భావనలో జీవించి చూపించారన్నమాట. ఇదిగో ఇట్లా మనం రాగద్వేషాలు లేకుండా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం సాధన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అది ఇందాకటి ఉదాహరణ మనం చెప్పుకున్నాం, నిస్వార్థ భావంతో ఎలా ఉండాలని. ఇంకొన్ని 1-2 సన్నివేశాలు చెప్తాను. మనకి ఈ రాగద్వేషాలని నిగ్రహించుకునేటటువంటిది లేదా ఇంద్రియాలని నిగ్రహించుకునేటటువంటి సందర్భాలు ఎలా వస్తాయి జీవితంలో, మనం ఎలా సాధన చేసుకోవచ్చు అని చెప్పి. మనకి ఉద్యోగంలో చాలా స్ట్రెస్ఫుల్గా ఉందనుకోండి, ఏదో క్రిటికల్గా ఉన్నది పని, మనకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మన కింద వాళ్ళు పని చేయట్లేదు, మన పై వాళ్ళు మన మీద బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇట్లాంటి సన్నివేశంలో మనం చాలా కోపాన్ని ప్రదర్శించవచ్చు. మన కింద వాళ్ళ మీద మనం చాలా కోపంగా ఉండేటటువంటి సందర్భం రావచ్చు. చాలా నిగ్రహాన్ని కోల్పోయేటటువంటి సందర్భాలు వస్తాయి. కానీ ఇది గుర్తుపెట్టుకుని, ఈ రాగద్వేషాలు ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది అవసరము అని గుర్తుపెట్టుకుని మనం దాన్ని కనుక ఆ సమయంలో కోపం రాకుండా నిగ్రహించుకోగలిగామనుకోండి, అది తర్వాత మనకే తెలుస్తుంది.
అది చాలా ప్రసన్నతని మనకి కలిగిస్తుంది. ఆ సమయంలో కష్టమే, కోపాన్ని నిగ్రహించుకోవడం అంత సులభం కాదు. అలాగే మనల్ని ఎవరో నిందించారు, మన తప్పు లేకుండా ఎవరో మనల్ని తప్పు పట్టారనుకోండి, మనకు వెంటనే సమర్థించుకోవాలి అని అనిపిస్తుంది. డిఫెండ్ చేసుకోవడం అంటారు, మనల్ని మనం వెంటనే డిఫెండ్ చేసుకుంటాం. లేదా ఎంతో దుఃఖం వస్తుంది. ఈ రెండు సందర్భాలు కూడా రానియకుండా, ఆ దుఃఖము లేకుండా, అలాగే ఆ సమర్థించుకోవాలని అనిపించకుండా, అంటే సమర్థించుకోకుండా ఆ నిగ్రహించుకుని మనం ఓర్పు వహించడం అనేటటువంటిది చాలా చాలా కష్టతరమైనటువంటి సాధన. చెయ్యొచ్చండి, కానీ మనకి ఎన్నో సందర్భాలు తప్పకుండా వస్తూ ఉంటాయి. ప్రతి మనిషికి కూడా జీవితంలో ఇవి ఎదురవుతూ ఉంటాయండి. మనం ఎంత మంచిగా ఉందాము అని అనుకుంటున్నా కానీ కూడా అప్పుడప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఇతరులు మనల్ని మరొకలా భావించే అవకాశం ఉన్నది. జీవితంలో అందరికీ ఉంటుంది. కొంచెం సంయమనం పాటించాలి అప్పుడే. ఇది గుర్తుపెట్టుకున్నానమాట. అది ఇట్లా ఎన్నో ఉన్నాయండి, ఎన్నో చెప్పుకోవచ్చు. మీకు ఐ థింక్ ఒక ఐడియా వచ్చింది అని నేను అనుకుంటున్నా. అది ఇక తర్వాత 65వ శ్లోకంలోకి వెళదాం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. సరే, ఇలా మనం కష్టపడి ఇలా చిత్త ప్రసన్నత సంపాదించుకుంటే, ఇంద్రియ నిగ్రహము అది సాధన చేసుకుని, మనకి వాయిస్ కట్ అవుతోంది అంటున్నారండి. ఒక్కసారి నేను మళ్ళీ లాగౌట్ అయ్యి వస్తాను. జయ గురుదత్త. జయ గురుదత్త, ఇప్పుడు వినబడుతోందా? నాకు ఇవాళ అన్ని క్లాసులు ఇలాగే అయ్యింది. అసలు మన క్లాసులే, ఈ టెలిగ్రామ్ యాపే మనకి ఒక పెద్ద రాగద్వేషాలు నిగ్రహించుకోవడానికి ఒక సాధనేమో కదా. ఎందుకంటే అస్తమానం కట్ అయిపోతూ ఉంటుంది. పాపం అందరూ ఓర్పు వహించుకుంటూ మనం లాగౌట్ అవ్వడము ఎంతో కష్టపడుతున్నాం. అవునా కదా అండి? నిజమే కదా. అలవాటు చేస్తున్నారన్నమాట, క్లాస్లోనే అయిపోవడానికి సాధన. అది ఇంతకీ ఈ మనఃప్రసన్నత వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? ఆ ఇంద్రియ నిగ్రహం వల్ల మనఃప్రసన్నత సిద్ధిస్తుంది అన్నారు. ఆ మనఃప్రసాదం లేకపోతే అంటే శాంతిగా ఉండడం అండి. మనఃప్రసన్నత అంటే ఏం లేదు, మనస్సు ప్లెజెంట్గా ఉండడం. అది అలా ఉంటే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, లాభం ఏమిటి అని ఈ శ్లోకంలో చెప్పారు. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే. హానిరస్యోపజాయతే అంటే హాని అస్య ఉపజాయతే. ప్రసన్నచేతసః హి ఆశు బుద్ధి పర్యవతిష్ఠతే. ప్రసన్నచేతసో హ్యాశు అనేది బ్రేక్. చేతసః హి ఆశు. అది ప్రసాదే మనఃప్రసన్నత లభించడం వలన అస్య, అస్య అంటే అస్య సర్వదుఃఖానాం, అస్య అంటే అతనికి, ఎవరికైతే మనఃప్రసన్నత లభించిందో ఆ మునికి సర్వదుఃఖాల యొక్క, సర్వదుఃఖానాం అంటే సర్వదుఃఖాల యొక్క హాని ఉపశమనము ఉపజాయతే కలుగుతుంది. సర్వదుఃఖాల నుంచి అతడు విముక్తిని పొందగలుగుతాడు ఎవరైతే మనఃప్రసన్నత ఎవరికైతే లభిస్తుందో. హి ఎందుకంటే బికాజ్ ప్రసన్నచేతసః ప్రసన్నమైన మనస్సు గలవాని యొక్క బుద్ధి ప్రజ్ఞ ఆశు అంటే చాలా శీఘ్రంగా పర్యవతిష్ఠతే ఆత్మస్వరూపంగా నిశ్చలమవుతుంది. స్థితప్రజ్ఞత లభిస్తుందన్నమాట అండి. అది బుద్ధి పర్యవతిష్ఠతే అంటే అది తాత్పర్యము. మానసిక నిర్మలత్వం వలన, మానసిక నిర్మలత్వం అన్న, మనఃప్రసన్నత అన్న, ప్రసాద బుద్ధి అన్న ఒకటే అర్థాలండి. మానసిక నిర్మలత్వం వలన సమస్త దుఃఖ ఉపశమనము కలుగుతుంది. ఎందుకంటే ప్రసన్నమైన మనస్సు కలవాని యొక్క ప్రజ్ఞ స్వస్వరూపంలో నిలిచిపోతుంది. ప్రసాదం అన్నమాట కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే మనం ప్రసాదం అంటే మనకి ఎప్పుడూ ఆలయాల్లో ఇచ్చే ప్రసాదం గుర్తొస్తుంది. ప్రసాదము అంటే ప్రసన్నత అని ఈక్వేట్ చేసుకుని మైండ్లో గుర్తుపెట్టుకోండి మీనింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు కొంచెం సమయం పట్టింది, నాకు కష్టమైంది అది గుర్తుపెట్టుకోవడం ఆ పదానికి అర్థం. అందుకు నేను ఇంకొకళ్ళకి కూడా అదే ఇబ్బంది అవుతుందేమో అని చెప్తున్నాను. ఇప్పుడు ఏమన్నారు? మానసిక నిర్మలత్వం వలన సమస్త దుఃఖ ఉపశమనము కలుగుతుంది. ఎందుకంటే ప్రసన్నమైన మనసు గలవాని యొక్క ప్రజ్ఞ స్వస్వరూపంలో నిలుస్తుంది.
ఆ, రాగద్వేష రహితంగా ఇంద్రియ మనస్సుల పట్ల మనం నిగ్రహం సాధించగలిగితే అప్పుడు మనస్సు నిర్మలం అవుతుంది అన్నమాట. అది మన ప్రసన్నత అన్న ఈ రాగద్వేషరహిత ఇంద్రియ నిగ్రహం అన్న ఒకటే అన్నమాట. అంటే నిర్మలం అవ్వడం అంటే ఆలోచనలు తగ్గుతాయండి, ఎంతకంటే ఏం లేదు. మనకి నిరంతరం కంటిన్యూస్గా ఆలోచన చేసేస్తుంటే డిస్టర్బెన్స్ అదే మైండ్కి. అది లేకుండా ఆలోచనలు తగ్గినటువంటి మనస్సులో ఏమవుతుందంటే ఏదైనా జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం, తత్వపరమైనటువంటి విషయాలు బోధిస్తుంటే అది అర్థమవుతాయి, ముందర మనస్సు స్వీకరిస్తుంది. అదనమాట. లేకపోతే ఏమవుతుందంటే మానసిక ప్రసన్నత లేనటువంటి వారికి ఏమవుతుందంటే అసలు వాళ్ళు వినలేరు, విన్నా అర్థం చేసుకోలేరు. అసలు అది వంట పట్టదు అన్నమాట అంటాం చూసారా, అట్లా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ఈ మానసిక నిర్మలత్వము ఏకాగ్రత కావాలి. అది ఒక చోట ఏమన్నారంటే మానసిక ప్రసన్నత అనేటటువంటిది వైకుంఠ ద్వారం లాంటిది అన్నారు. అంటే ఇక వైకుంఠ ద్వారం వరకు మనం చేరుకోగలిగామనుకోండి, ద్వారాలు తీసేటప్పటికి శీఘ్రంగా దైవ దర్శనం అయిపోతాం, దగ్గరికి వచ్చేసాం. అంటే అదే దర్శనం కాదు, ద్వార దర్శనమే విష్ణుమూర్తి దర్శనం కాదు, ఇంకొంచెం సాధన చెయ్యాలి మనము, కానీ చాలా దగ్గరికి వచ్చినట్లు అన్నమాట. అలాగే మనస్సు నిర్మలమైనప్పుడు మనం ఇంకా ఆత్మసాక్షాత్కారానికి చాలా తొందరలో, శీఘ్రం అన్నారు, అందుకే ఆశు అని చాలా తొందరగా మనకి ఇంకా ఆ తర్వాత స్థితిని మనం అందుకోగలుగుతాము అని చెప్పి, ఆత్మ ప్రజ్ఞ స్వస్వరూపంలో నిలిచిపోతుంది అన్నారు కదా, బుద్ధి పర్యవతిష్టతే అని. ఆ బుద్ధి స్వస్వరూపంలో నిలిచిపోవడం అంటే మనస్సులో ఆలోచనలన్నీ పూర్తిగా ఆగిపోవడం. నేను చెప్పాను కదా నిన్న కూడా, దాన్నే నిర్వికల్ప మనసు అని అంటారు. నిర్వికల్పమైనటువంటి మనసు. వికల్పం అంటే ఆలోచన అంటే మార్పు అనమాట అండి. మనస్సులో కలిగేటటువంటి ఒక థాట్ వేవ్, దాన్ని వికల్పము అని అనొచ్చు మనము. అటువంటి వికల్పాలు ఏమీ లేకుండా, నో చేంజ్ అనమాట. మనసు స్టడీ అయిపోయింది, కాన్స్టెంట్ మారకుండా ఉన్నటువంటి స్థితిని నిర్వికల్పము అని అంటారు. మనస్సు అలా మారకుండా నిశ్చలం అయిపోయింది అనుకోండి, అప్పుడు దాన్నే నిర్వికల్ప స్థితి అంటారు. యోగులు దీన్నే యోగ పరిభాషలో అసంప్రజ్ఞాత సమాధి అని కూడా అంటారనమాట. ఆ స్థితి వస్తుంది, ఆ చలనాలన్నీ ఆగిపోతాయి. అప్పుడు అటువంటి నిర్వికల్పమైనటువంటి మనస్సు యందు ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. అలా అవ్వనంత వరకు మనకి అది ఆత్మసాక్షాత్కారం జరగనట్టేనండి. ఇది సాధన చేసుకుంటే కానీ తెలియదు. అది మనం సాధన తప్పకుండా అందుకే కొంచెం ధ్యానము కూడా మనం ప్రతిరోజు సాధనలో చేసుకోవాలి. ఆలోచనల్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నము, మెడిటేషన్ మనకి హెల్ప్ అవుతుంది కదా, ధ్యానం, అది కూడా మన సాధనలో భాగమై ఉండాలండి. అది ఈ మనస్సులో చలనాలు ఆగిపోవడానికి ఇంకొకటి చెప్తాను నేను. రాగద్వేష రహితంగా ఇంద్రియ నిగ్రహము అది మనం అలవాటు చేసుకుంటూ కూడా ఇంకొకటి కూడా చెయ్యాలండి. ముఖ్యంగా మన ఆలోచనలు ఎక్కువగా వచ్చేటటువంటిది మనకేంటంటే ఏదో జరిగిపోయినటువంటి పాస్ట్ విషయాలు, ఏవో పాత విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటాం, జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉంటాము. జరగబోయేటటువంటి విషయాలు చింత చేస్తూ ఉంటాం, అయ్యో ఏం జరుగుతుందో, లేకపోతే అయ్యో అలా జరిగిందే, అది బాధాకరమైనటువంటి విషయం మన జీవితంలో ఎప్పుడో జరిగితే దాన్ని తలుచుకుని ఇంకా దుఃఖపడడం, లేదా అదేదో అప్పుడెప్పుడో జరిగిన మంచి విషయాన్ని తలుచుకుంటూ ఇప్పుడు ఇంకా సంతృప్తి పడుతూ ఉండడం. ఈ పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించినటువంటి ఆలోచనలు మనం చెక్ చేసుకుని కంట్రోల్ చేయాలండి. ఒక గురువు గారు ఏమన్నారంటే, మీరు ఒక డేట్ పెట్టుకోండి, రాసుకోండి. ఆ డేట్ ముందర, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ January 2026 అనుకోండి. ఆ ముందర ఏం జరిగినా నేను వాటి గురించి ఆలోచించను, ఏదేది జరిగినా కానీ అని ఒక సంకల్పం చేసుకోండి. ఆలోచనలు తగ్గుతాయి. మనకి ఒక ఆలోచన వచ్చిందనుకోండి, సడన్గా మనం ఏదో అలా సోఫాలో కూర్చున్నాం ఖాళీగా, ఇది 2026 ముందర తర్వాత లెక్కేసుకోండి. ముందరైతే వద్దు, నేను దీని గురించి ఆలోచించను అని మీరే ఆపేసేయండి అని అన్నారు. అది అంత సులభమో కాదో కొంచెం కష్టతరమే, నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే అంత ఈజీ కాదు. మనం చాలాసార్లు ఆ పాత విషయాలే తలుచుకుంటూ ఉంటాం. అట్లీస్ట్ ఒక 10 years ఆర్ 5 years ముందర జరిగినవి ఇంక వదిలిపెట్టేయాలండి. అంతకంటే ముందర మనకి గుర్తు ఉండుండొచ్చు, అవన్నీ తలుచుకుని మనం ఏదో ఇంకా గొడవలు పెట్టుకోవడమో ఇంకా బాధపడమో అవన్నీ ఇంకా అనవసరం. అవన్నీ అసలు ఏమన్నారంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే, గడిచిపోయినటువంటి సమయము కల లాంటిది అన్నారు. అసలు అది నేను విన్నప్పుడు షాక్ అయింది నాకు. శాస్త్రంలో అది నేను చదివినప్పుడు
నిజమే కదా అనిపించింది. ఎందుకంటే చూడండి, నిన్నటి రోజు పోనీ ఒక 10 రోజుల క్రితం అనుకోండి, ఏం గుర్తుంటుందండి మనకి? జరిగిపోయిన విషయం ఏదన్నా గుర్తుంటుందా అసలు? పొద్దున్నుంచి సాయంత్రం వరకు 10 రోజుల క్రితం నేను ఏం చేశాను మీరు రాసుకుంటే ఏం గుర్తుండదండి. అయిపోయింది. ఆ సన్నివేశాలు లేవు, ఆ సమయం లేదు, అదే సిచ్యువేషన్ రాదు కదా. మళ్ళీ మళ్ళీ వస్తే అది ఇప్పుడు జరుగుతున్నది, పాస్ట్లో జరిగింది మళ్ళీ రీప్లే అవ్వదు. మీకు అర్థమవుతుంది కదా. ఒక్కసారి గడిచిపోయిందంటే టైము మళ్ళీ రివైండ్ చేయలేం. రివైండ్ ఎలాగో అవ్వదు. అది కళ కూడా అంతే కదండి. అలాంటిదేనా? మళ్ళీ మనం వెళ్ళి అదే కళ మళ్ళీ కనలేం. అయిపోయినట్టే. ఒకసారి కళలోంచి మనం బయటకు వచ్చామంటే అయిపోయింది. అది జ్ఞాపకంలో మిగులుతుంది తప్ప, లేకపోతే అది కూడా మర్చిపోతాం. ఇంకేమీ లేదు. మనకిప్పుడు జీవితం కూడా అంతేనంటారా కాదంటారా? మనం చిన్నప్పుడు జరిగినవి చాలా 90% గుర్తులేవు మనకి. ఏజ్ అవుతున్న కొద్దీ అలా అన్నీ మర్చిపోతూ ఉంటాం. కళ లాంటిదే అని అన్నారు. చివరికి జీవితం లాస్ట్ క్షణం వచ్చేటప్పటికి జీవితం అంతా కళ అన్నారండి. అమ్మో అనిపించింది. అంటే నిజమే ఆలోచన చేస్తే. కాబట్టి ఎందుకు అవన్నీ పాత విషయాలన్నీ నెమరు వేసుకుంటూ, చాలామందికి అదే అలవాటు. ఒక వయసు వచ్చేసాక జ్ఞాపకాలతో జీవించేస్తూ ఉంటారండి పెద్దవాళ్ళు. అది అసలు ఉండకూడనటువంటి లక్షణం అది. ఇప్పుడు ఈ క్షణంలో మనం చక్కగా ఒక నామ జపం చేసుకోవచ్చు, ఒక పారాయణ చేసుకోవచ్చు, ఈ జీవితాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. అలా కాకుండా ఏవో జరిగిపోయిన వాటి గురించినటువంటి చింతలు, రాబోయే వాటి గురించి బెంగలు, ఇవన్నీ వదిలిపెట్టుకుంటే సగం ఆలోచనలు తగ్గిపోతాయా లేదా? మనమే చూసుకోవాలండి ఎలా నేను ఆలోచనల్ని తగ్గించుకోవాలి. నేను జస్ట్ మీకు 1-2 మచ్చుకి ఐడియాలు ఇస్తున్నాను అంతే. అది సో మొత్తం మీద నిర్వికల్పమైనటువంటి మనస్సు యందు ఆత్మసాక్షాత్కారము అవుతుంది అని, అందుకోసమని మనము రాగద్వేషాలు లేకుండా ఉండడము, ఇంద్రియ నిగ్రహం పాటించడము, సాధన చేసుకోవడం చెయ్యాలి. ప్రయత్నపూర్వకంగా సాధకులందరూ ఇది చేసుకోవాలన్నమాట. అది ఈ నిర్వికల్పమైనటువంటి మనస్సు ఎలా ఉంటుంది అని ఆయన చెప్పారు. బుద్ధి పర్యవతిష్టతే అన్న మాటకి ఆ భాష్యంలో రాశారు. బుద్ధి పర్యవతిష్టతే అంటే ఆకాశమివ పరిసమంతాత్ అవతిష్టతే ఆత్మస్వరూపేణ ఏవ నిశ్చలీభవతి ఇది అర్థ. ఇందాక చెప్పాను కదా, ఆకాశములాగా నిశ్చలంగా ఆత్మస్వరూపంలో ఉండిపోతుందంట బుద్ధి. అది ఆకాశంతో పోలుస్తారండి. ఎప్పుడైనా ఆత్మని గురించి పరమాత్మ లేదా పరమాత్మ మాటలు నేను సినానిమ్ సమానార్థకాలుగా వాడుతూ ఉంటాను. ఆత్మ పరమాత్మ అని. ఈ ఆత్మ గురించి ఎప్పుడైనా పోలిక చెప్పాలి అంటే చాలా దగ్గరగా వచ్చేది ఆకాశమే. ఎందుకంటే ఆకాశము కూడా నిరాకారము, సర్వవ్యాపకము. కాబట్టి ఆకాశంలాగా అని ఆకాశమివ అని అంటారు. మనకి విష్ణుమూర్తి ధ్యాన శ్లోకాల్లో కూడా వస్తుంది గగన సదృశం అని. గగనం అంటే ఆకాశం. ఆకాశములాగా సర్వవ్యాపకంగా నిరాకారమైనటువంటి తత్వము అని చెప్తున్నారు. ఆ విష్ణు శాంతాకారం భుజగశయనం శ్లోకంలో వస్తుంది కదా, విశ్వాకారం గగన సదృశం అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ సగుణంగా కూడా మేఘవర్ణం శుభాంగం అని సగుణంగా వర్ణిస్తారు. సగుణ సాకారంగా అంతకు ముందర వరకు జరిగినదంతా నిరాకారమైనటువంటి వర్ణన అన్నమాట. మనం ఎలా కావాలంటే అలాగా ధ్యానించుకోవచ్చు. అది కాబట్టి అదిగో ఆకాశములాగా తన ఆత్మస్వరూపమునందు ఆయన నిలుస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్పారు. అది ఇక్కడ పంచభూతాలలో అసలు చలించకుండా ఉండేటటువంటిది ఆకాశం ఒక్కటేనండి. అందుకే పోలిక ఆకాశంతో చెప్తాం. సర్వవ్యాపకము నిరాకారము ఒక్కటే కాదు, చలించదు. మీరు చూడండి, వాయువు ఎప్పుడు కదులుతూ ఉంటుంది, అగ్ని కదులుతూ ఉంటుంది, జలము కూడా ప్రవహించడంలో కదలిక ఉన్నది, పృథివీ కూడా కదులుతోంది, మన భూమి కూడా చాలా వేగంగా తిరుగుతోంది కదా సూర్యుడి చుట్టూ. అన్నిటిలోనూ కూడా కదలిక ఉన్నది. ఒక్క ఆకాశంలో మాత్రమే కదలిక లేదు. కాబట్టి ఆ నిశ్చలమైనటువంటిది దాన్ని చెప్పడానికి ఆకాశాన్ని ఇక్కడ ఉపమానంగా భాష్యంలో స్వీకరించారన్నమాట భాష్యకారులు. అది ఇక తర్వాత ప్రసాద బుద్ధి లేని వాళ్ళ యొక్క స్థితి చెప్తారు. తర్వాత 66వ శ్లోకము. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. న అస్తి బుద్ధిః అయుక్తస్య నచ అయుక్తస్య భావన. అయుక్తస్య అన్నమాట 2 సార్లు వచ్చింది. నచ అభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. పద విభజనది. అయుక్తస్య చిత్త ఏకాగ్రత లేనివానికి. యుక్తుడు అంటే చిత్త ఏకాగ్రత కలవాడు అని. అయుక్తస్య అంటే చిత్త ఏకాగ్రత లేనివానికి.
బుద్ధి, చిత్తమన్నా మనస్సన్న సమానార్థకాలుగా వాడుతున్నాను ఇక్కడ. బుద్ధి అయుక్తస్య బుద్ధి నా అస్తి అనమాట. నా అస్తి అంటే కలగదు. ఏది కలగదు? బుద్ధి. బుద్ధి అంటే ఏంటంటే పరమాత్మ గురించినటువంటి వివేక జ్ఞానం, అది కలగదంట. చిత్త ఏకాగ్రత లేని వాడికి పరమాత్మ గురించినటువంటి జ్ఞానము కలగదు, వివేకము. అయుక్తస్య ఏకాగ్రత లేని వానికి భావన చ నా. భావన అంటే జ్ఞానము మీద, ఆత్మజ్ఞానము మీద అభినివేశము అని రాశారు భాష్యంలో. అభినివేశము అంటే ఆసక్తి అండి, ఇంట్రెస్ట్ అన్నమాట. ఆత్మజ్ఞానం మీద ఆసక్తి కూడా ఉండదు. చ మరియు అభావయత, ఇటువంటి ఆత్మజ్ఞానము మీద ఆసక్తి లేనటువంటి వాడికి శాంతి నా, మానసిక శాంతి ఉండదు. అశాంతస్య, శాంతి లేనివానికి సుఖం కుతః, సుఖము ఎక్కడ నుంచి వస్తుంది? చాలా చక్కటి శ్లోకం ఇది. ఏకాగ్రత లేనివానికి ఆత్మస్వరూప విషయంపై వివేకము ఉండదు. ఏకాగ్రత లేనివానికి ఆత్మజ్ఞాన అభినివేశము కూడా కలగదు, లేదా ఆత్మజ్ఞానంపై శ్రద్ధ కూడా కలగదు. పరమాత్మ తత్వాన్ని ఆసక్తితో చింతన చేయని వానికి శాంతి ఉండదు. శాంతి లేని వానికి సౌఖ్యము ఎక్కడ నుంచి వస్తుంది? ఇక్కడ పదాలు రిపీట్ అవుతున్నాయి. భావన అని రాశారు కదా, చెప్పారు కదా. అభావయత అంటే మళ్ళీ అదే అర్థం అనమాట అండి. ఆత్మజ్ఞాన ఆసక్తి అది లేని వానికి శాంతి ఉండదు అని అంటున్నారు. చింతన ఉండాలి, ఆత్మజ్ఞానం తెలుసుకుందాము, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుదాము అన్న ఆసక్తి లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేని వాడికి సుఖము ఎన్నటికీ కలగదు అని 4 స్టెప్స్లో చెప్పారండి ఇక్కడ. మొట్టమొదటిది ఏమిటిది? అయుక్తుడు. అయుక్తుడు అంటే ఇంద్రియ నిగ్రహము, చిత్త ఏకాగ్రత లేనటువంటి వాడు. అటువంటి అయుక్తుడికి ఆత్మజ్ఞానము ఉండదు, వివేకము, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి బుద్ధి ఉదయించదు, వివేకము కలగదు, ఆసక్తి కూడా ఉండదు. వివేకము కాదు కదా అసలు, దానికంటే ముందర ఆసక్తి ఉండాలి. ఏదన్నా ఒకటి నేర్చుకుందాము అని అనిపిస్తే అది నేర్చుకుంటాం. రెండూ ఉండవు, నేర్చుకుందామని అనిపించదు, నేర్చుకోలేడు కూడా. ఆత్మజ్ఞానము ఉండదు, ఆత్మజ్ఞానంపై ఆసక్తి కూడా ఉండదు. అలాంటి ఆత్మజ్ఞానము ఆసక్తి లేనటువంటి వాడికి అశాంతియే ఉంటుంది. అశాంతి ఉన్నవాడికి సుఖము లేదు అని 4 స్టెప్స్లో ఇక్కడ చెప్పారనమాట. దీన్ని కింద నుంచి పైకి అనుకున్నాం అనుకోండి, సుఖము కావాలి అనుకుంటే ఏం చేయాలి అని కింద నుంచి పైకి వెళ్ళండి. సుఖము కావాలి అంటే శాంతి ఉండాలి, శాంతి ఉండాలి అంటే ఆత్మజ్ఞానం ఉండాలి, దాని మీద ఆసక్తి ఉండాలి. అది కలగాలి అంటే చిత్త ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహము ఉండాలి. కింద నుంచి పైకి వెళితే అనమాట. మనకి సుఖం కదా కావాలి, దాని గురించి చెప్తున్నాను. అర్థమైంది కదా? సుఖము కావాలంటే శాంతి, శాంతి కావాలంటే ఆత్మజ్ఞానము ఆసక్తి ఉండాలి. భావన అంటే అది ఆత్మజ్ఞానంపై ఆసక్తి. అది కలగాలి అంటే ఆత్మజ్ఞాన వివేకం ఉండాలి, కొంచెం బుద్ధి దాని యందు చూపాలి, మొగ్గు చూపాలి. అది కలగాలి అంటే ఇంద్రియ నిగ్రహము, చిత్త ఏకాగ్రత ఉండాలి. ఈ రెండు, వివేకము ఆసక్తి కలగాలి అంటే ఇది అన్నమాట అండి. చాలామంది అనుకుంటారు, అదేంటండి విషయముల వల్ల కూడా మనం సుఖాన్ని అనుభవిస్తున్నాము కదా, సుఖము కలగదు శాంతి లేకపోతే, ఇదని అంతటికీ వెనకాతలు ఇంత చెప్పారు కదా, మరి సుఖంగానే ఉంటున్నాం కదా ఇప్పుడు ఈ సుఖము లేదు అని ఎలా అంటాము అని ఒక సందేహం రావచ్చండి. శాస్త్రం ఏం చెప్పిందంటే విషయముల వల్ల కలిగేటటువంటి సుఖము నిజంగా సుఖము కాదు, అది దుఃఖమే వహిస అని అన్నారు. అది దుఃఖమే అని తెలుసుకోవాలి అని చెప్తుందన్నమాట శాస్త్రం. ఎందుకంటే అది శాశ్వతంగా ఉండట్లేదు మనకి. ఆ సుఖము చాలా చాలా తాత్కాలికంగా ఉంటున్నది. ఆగమాపాయిన అనిత్య అని ఇంతకు ముందరే చెప్పారు మనకి. ఈ సుఖ దుఃఖాలన్నీ వచ్చిపోతున్నాయి తప్ప శాశ్వతంగా ఉండట్లేదు. కాబట్టి అది సుఖమే అయినా కానీ కూడా దాని వెన్నంటే మళ్ళీ దుఃఖం వచ్చేస్తోంది. అదేం సుఖం ఇంకా? కాబట్టి మనం అనుకునేటటువంటి సుఖాలు, లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలన్నీ కూడా సుఖాలు కాదు, అవి దుఃఖానికి మరొక రూపాలే. మనం తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పి శాస్త్రం, వేదాంత శాస్త్రం అంటుందన్నమాట. ఇక్కడ కూడా అలాగే రాశారు భాష్యకారులు అది. కాబట్టి ఏమంటున్నారంటే ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే స్టార్టింగ్ స్టెప్ ఏంటండి? చిత్త ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం ఉండాలన్నమాట. అది కలగాలి అంటే ఏం చేయాలి? విషయముల మీద ఆసక్తి ఉండకూడదు.
విషయముల మీద ఆసక్తి ఉన్నంత వరకు శాంతి కలగదు, సౌఖ్యము కలగదు. ఇది ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పదలుచుకున్నటువంటిది అన్నమాట. అది ఇక్కడ ఈ ఆసక్తి అన్న మాటకి చెప్తాను. ఆత్మజ్ఞానం గురించినటువంటి ఆసక్తి కలగదు అంటే చూడండి, చాలామందికి వినలేరండి, వినాలని అనిపించదు, వినలేరు, నిద్రపోతారు, లేదంటే ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. విన్నా కానీ కూడా మనస్సు కదలదు, ప్రభావితం అవ్వదండి. చాలామందికి వింటాము, చాలా వింటూనే ఉన్నాం మనం. ఎంతమంది గురువులు ఎన్ని బోధలు చేస్తుంటే ఎంతమంది వింటున్నారండి. అందరికీ ఆత్మజ్ఞానం కలుగుతోందా? అందరికీ కలగట్లేదు. పరమాత్మే భగవద్గీతలో చెప్తారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అని చెప్పి. వేల కొద్దీ మనుషుల్లో ఎవడో ఒకడు ప్రయత్నిస్తాడట. ఆ ప్రయత్నించిన మంది అనేక మందిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే సిద్ధి పొందుతారు అని అన్నారు. ఎందుకంటే ఇదిగోనండి, మనకి చిత్త ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం, ఈ స్టార్టింగ్ స్టెప్స్ మనకి అంత సరిగ్గా లేదనుకోండి, ఆత్మజ్ఞానం గురించి దేని గురించి సాక్షాత్ కృష్ణ పరమాత్మ దిగి వచ్చినా అది వింటాము, కానీ అది మనల్ని మార్చడము అంత సులభం కాదండి, మార్చలేదండి. మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఎప్పుడు కూడా. అది మనం ఇంతకు ముందర చెప్పాను, కృష్ణ పరమాత్మ దుర్యోధనుడికి కూడా ఎంతో బోధ చేశారు, కానీ అతనికి ఆ ఇంద్రియ లేదు, ఆ అర్హత లేదు కదా, యోగ్యత లేదు, అతనికి ఆ మానసిక సంసిద్ధత లేదు. కాబట్టి ఎంత తత్వం తెలిసినా విన్నా ఆయనకి అది ఏమాత్రము మార్పును తీసుకురాలేకపోయింది. చూసారా ఎంత ఆశ్చర్యకరము. ధృతరాష్ట్రుడికి విశ్వరూపాన్ని ఒక సందర్భంలో చూపించాడు ఆయన. ఏమైనా మార్పు కలిగింది ఆయనకి? చూడండి, భగవానుడే అని తెలిసినా కానీ కూడా ఆ పుత్రుల మీద మమకారం అంతలా ఆయన నిజంగానే అంధుణ్ణి చేసింది. చూడండి, ఆశ్చర్యకరం. అంటే మనకి వింటూ ఉంటే, మనమే ఆలోచిస్తూ ఉంటే అంతలా ఎలా సంభవమైందా అనిపిస్తుంది. భగవానుడే సాక్షాత్తుగా విశ్వరూపాన్ని చూపించి ఆయనకి ఈ రాయబారం చేయడానికి వచ్చిన సందర్భంలో అండి, అప్పుడు కూడా మనస్సు మారలేదా అని చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. అది రకరకాలుగా ఉంటుంది మనస్సు. ఇటువంటి వాటికి లోనైనప్పుడు అండి, రాగద్వేషాలకి లోనైనప్పుడు అలాగే ఉంటుందండి. బలాత్కారంగా మనము ఈ ధర్మాన్ని పాటించకుండా అధర్మం వైపుగే మొగ్గు చూపుతూ ఉంటాం. చాలా మహా డేంజరస్ అన్నమాట. ఇవన్నీ తెలుసుకుని మనకి అంతటి వాళ్లే లేనప్పుడు నాకేమవుతుంది అని అనుకోకూడదండి. మనకి తప్పకుండా సాధ్యం అవుతుంది. మనకి కూడా గురువులు ఉన్నారు, చక్కటి బోధన చేస్తున్నారు, మనం వింటున్నాం. మనం దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని, చక్కగా భగవద్గీతని స్ఫూర్తిదాయకంగా తీసుకుని మనం మారే ప్రయత్నం చేయాలండి. ఒక్కళ్ళం మారినా కానీ మనకి అది చాలు కదా. అది ఇక తర్వాత 67వ శ్లోకము. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఈ చిత్త ఏకాగ్రత లేని వాడికి ఇంద్రియ జ్ఞానము కలగదు అని మనం చిత్త ఏకాగ్రత లేని వానికి ఆత్మజ్ఞానము కలగదు అని చెప్పి పై శ్లోకంలో చెప్పారు. ఎందుకు? నచ అయుక్తస్య భావన అని అన్నారు కదా. మరి అది ఎందుకు అలా కలగదు అని ఒక సందేహం వస్తుంది. దానికి సమాధానం చెప్తున్నారు మళ్ళీ. ఇంద్రియాణం హి చరతాం యత్ మనః అనువిధీయతే. ఇక్కడ పద విభజన అందరూ చూసుకోండి. యత్ మనః, యన్మనోను విధీయతే అన్న మాటకి యత్ మనః అనువిధీయతే తత్ అస్య హరతి ప్రజ్ఞాం వాయుః నావం ఇవ అంభసి. వాయుః నావం ఇవ అంభసి. వాయుః నావం ఇవ అంభసి. చూసుకోండి అందరూ. హి ఎందుకంటే ఇంద్రియాలలో యత్ మనః అనువిధీయతే, దేనిని మనస్సు అనుసరించి ప్రవర్తిస్తుందో తత్ అది అస్య అతని యొక్క ప్రజ్ఞాం వివేక జ్ఞానాన్ని అంభసి నావం వాయు ఇవ అంటే హరతి. అంభసి అంటే నీరు అండి, నీటిలో ఉన్నటువంటి నావను వాయు ఇవ గాలి వలె హరతి పక్కకు లాగి పారేస్తుంది, హరించేస్తుంది అని తాత్పర్యం. ఒక్కసారి చదువుతాను. ఎందుకంటే అన్న మాట మీకు అర్థమైందా? చిత్త ఏకాగ్రత లేని వానికి ఆత్మజ్ఞానము ఎందుకు కలగదు అన్నదానికి సమాధానం ఎందుకంటే విషయాల వెంట ఇంద్రియాలు పరిగెడుతూ ఉండగా
వాటి వెనక అనుసరించే మనస్సు ఆ సాధకుని ప్రజ్ఞను నీటిలో పయనించే నావను గాలి వలె పక్కకు లాగేస్తుంది. ఇప్పుడు నీటిలో నావ ప్రయాణిస్తోంది అనుకోండి, చాలా పెద్ద గాలి వస్తే నావ ఇటు అటు వెళ్ళిపోతుంది. దాని యొక్క లక్ష్యాన్ని చేరకుండా అది ఎటో వెళ్ళిపోతుందండి. ఆ గాలికి ఆ శక్తి ఉన్నది, నావని పక్కకి లాగేసేటటువంటి శక్తి ఉన్నది కదా. ఇది అందరికీ తెలుస్తుంది. సముద్రంలో ఇలా అయ్యే సందర్భాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు చూడండి, మనం ప్రతిరోజు ఇంద్రియాలతో ఎన్నో విషయాలని గ్రహిస్తూ ఉంటాం. అయితే మన మనస్సు మాత్రం ఎక్కడో ఒక చోట తగులుకుంటుంది. దీనికి కరెక్ట్ అర్థం కావాలి అంటే ఛానల్స్ మార్చుకుంటూ ఉంటాం, రిమోట్ పెట్టి అన్ని ఛానల్స్ టపటపటపా తిప్పేస్తూ ఉంటాం. ఎక్కడో ఒక చోట మన మనస్సు ఆగిపోతుంది. ఆ ఛానల్ దగ్గర ఆగుతాం. ఏదో చిన్న అడ్వర్టైజ్మెంటో ఒక సీరియల్లో వస్తూ ఉంటుంది. ఎప్పుడు చూడకపోయిన సీరియల్ అయినా అందులో ఏదో విషయం మనల్ని ఆకర్షిస్తుంది. ఆ ఛానల్ దగ్గర కొంతసేపు ఆగిపోతాం. అదే అన్నమాట అండి. ఇంద్రియాలు విషయాల వెంట పరిగెడుతూ ఉంటే వాటిని అనుసరించే మనస్సు ఒకచోట నిలుస్తుంది. దేని యందు మనస్సు నిలుస్తుందో అక్కడ మనం ఆగిపోతామండి. ఆ పాయింట్ దగ్గర మన యొక్క ప్రజ్ఞ హరించుకుపోతుంది అని ఇక్కడ చెప్పారనమాట శ్లోకంలో. చాలా చక్కగా చెప్పారు ఇది. అంటే అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. ఇంద్రియ నిగ్రహాన్ని ఇంకా మనం సాధించలేదు అన్నదానికి గుర్తు అనమాట. మనం మొన్న చెప్పుకున్నాం చూసారా, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని జైమిని మహర్షి గారి కథ చెప్పుకున్నాం చూసారా. అదే జరిగింది. ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నా కానీ కూడా ఒక్క సందర్భంలో ఒక్క విషయంలో ఆయన మనస్సు ఆ ఇంద్రియము ఆ విషయాన్ని చూసినప్పుడు, ఆ అందమైనటువంటి స్త్రీని చూసిన వెంటనే మనస్సు అక్కడ నిలిచిపోయింది. వెంటనే ఆయన యొక్క ప్రజ్ఞ హరించుకుపోయిందా లేదా? ఆయన వివేకాన్ని కోల్పోయాడు. చేయరాని పని చేశాడు. వెళ్ళి ఆ అమ్మాయిని వెళ్ళి పట్టుకున్నాడు ఆయన. అవునా? అదిగో అదే అన్నమాట అండి. అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇంద్రియాలు చాలా చాలా ప్రమాథీని అని కూడా చెప్పారు కదా. మధించేటటువంటి స్వభావం ఉంటాయి. నిగ్రహించడం అంత సులభం కాదు. ఏ ఒక్క ఇంద్రియం వెంట మనం దానికి లోబడిపోయినా మన యొక్క సాధనని అవి తప్పుదారి పట్టిస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అందుకే తప్పకుండా చిత్త ఏకాగ్రతని మనం సాధించుకునే ప్రయత్నం చేయాలి ఇంద్రియ నిగ్రహం ద్వారా. మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నా. రాగద్వేషాలు లేకుండా ఇంద్రియ నిగ్రహాన్ని మనం సాధన చేసుకుంటే తద్వారా చిత్త ఏకాగ్రత కలుగుతుంది, మానసిక ఏకాగ్రత. అప్పుడే ఆత్మజ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాం. ఇది స్టెప్స్ అన్నమాట. మనస్సులో సరే, ఇప్పుడు ఈ నావ ఉదాహరణ అర్థమైంది కదా. సాధకుని మనస్సే నావ లాంటిది. గాలి ఇంద్రియాలు ఆ పక్కదారి పట్టిస్తాయన్నమాట. ఆ ఇంద్రియాలు ఈ మనస్సుని. అది సముద్రమే ప్రపంచం అనేటటువంటి సముద్రంలో మన మనస్సే ఒక నావ లాంటిది. అందులో మన ఇంద్రియాలు గాలిలాగా హరించి వేస్తాయన్నమాట. ఆ మనస్సుని పక్కదారి పట్టిస్తాయి. మనం ఏం చేయాలంటే కంపస్ ఏదో ఉంటుంది చూసారా, దిక్సు, లేదంటే ఆ పడవకి ఒక కర్ర లాంటిది ఉంటుంది పైకి, ఒక దానికి ఏదో వేస్తారు, తెర కడతారు చూసారా, అది మనోనిగ్రహము అనేటటువంటిది. అదిగో అది చుక్కాని కర్ర. ఆ కర్ర సహాయంతో మనము తప్పుదారి పట్టకుండా మనం చక్కగా మన మార్గాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి ఈ సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తారు. వివేక చూడామణిలో ఒక చక్కటి శ్లోకం ఉన్నదండి ఇంద్రియ నిగ్రహం గురించి. ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియము, ఏదో ఒక ఇంద్రియం దగ్గర మన మనస్సు హరించుకుపోయే ప్రమాదం ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు ఆయన. ముందర శ్లోకం చదువుతాను. శబ్దాదిభి పంచభిరేవ పంచపంచత్వమాపు స్వగుణేవ బద్ధాః కురంగ మాతంగ పతంగమీన భృంగా నరః పంచభిరంచితః కిం. ఆయన ఏమన్నారంటే, ఈ ఇంద్రియ లౌల్యము అంటారు. ఇంద్రియాల వెంట పరిగెట్టేటటువంటి మనస్సుని, ఆసక్తి అన్నమాట. ఇంద్రియ లౌల్యము అని దానికి ఇంకొక పేరు, అట్రాక్షన్ అన్నమాట. అవి ఆ ఇంద్రియ లౌల్యము ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట అండి. ఒక్కొక్క జంతువు, ఒక జాతే నశించుకుపోతోంది ఒక్కొక్క ఇంద్రియం మీద ఆసక్తి వలన. ఉదాహరణకి లేడి జాతి, దానికి శబ్దము అనేటటువంటి విషయంపై ఆసక్తి. ఈ వేటగాడు ఏం చేసేవాడంటే ఏదో కూని రాగం తీసేవాడు. వాడికేం సంగీతం లేదు, కచేరీ రాదు, కానీ ఏదో ఏదో రాగంలా పాడేటప్పటికి ఈ లేడికి పాపం ఆ శబ్దం వినాలని తాపత్రయం అంట. అది నిశ్చలంగా నిలబడిపోయి దగ్గరికి వచ్చి విందామని దగ్గరికి వస్తుంది. వెంటనే దాన్ని బాణం వేసి కొట్టి చంపేస్తాడు ఈ వేటగాడు.
లేడి జాతి శబ్దము అనేటటువంటి ఆ విషయానికి లోబడిపోయి ఆ జాతి నశించిపోతోంది అని కురంగము అంటే అది. ఇక తర్వాత దీపపు పురుగు, పతంగం, అది రూపము. దానికి దీపపు పురుగుకి నిప్పు, దీపం వెలిగించేవారు చూసారా పాతకాలంలో, లేదంటే లైట్ దగ్గరికి వస్తూ ఉంటాయి అవి. బాగా సాయంత్రం అయ్యేటప్పటికి మనకి తెలుస్తూ ఉంటుంది చూసారా, ఆ దీపం దగ్గరికి వాలుతూ ఉంటాయి. వాటికి ఆ రూపం చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది, ఏదో వెలుగ్గా వెలిగిపోతూ. పాపం దగ్గరికి వెళితే చచ్చిపోతాము అని తెలీదు, అవి అవి ఎగురుకుంటూ దూరం నుంచి అక్కడికి వస్తాయి, దీపం మీద పడిపోయి కాలిపోతాయి. దీప పురుగులు అంటారు కదా అది. సో ఆ దీపపు పురుగు ఆ జాతి రూపానికి లోబడిపోయి, ఆ ఆకర్షణీయమైనటువంటి ఆ అగ్ని యొక్క రూపానికి లోబడిపోయి ఆ జాతి నశించిపోతోంది. అది ఇంకొక ఎగ్జాంపుల్. ఇక మూడవది రసము, అంటే నోరు, రుచి అండి. చేప, మీనము అంటే చేప. అది ఈ చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హుక్కు ఉంటే ఏదో ఉంటుంది కదా, దానికి ఒక చిన్న వానపాము లాంటిది ఏదో గుచ్చుతారు. ఈ చేపకి ఆకలి లేకపోయినా అది నీటిలో ఎక్కడో ఉంటుంది పాపం, దానికి ఇది కనబడుతూ ఉంటుంది, రంగుగా ఏదో కనబడి అదేదో మొక్క, దాన్ని మాంసపు ముక్క ఆహారము, దాన్ని ఒక్కసారి రుచి చూద్దాము అనుకుంటుందిట. ఆకలి లేకపోయినా పాపం అది అక్కడికి వస్తుంది, దగ్గరికి వచ్చి రుచి చూద్దామని నాలికని దాని దగ్గర పెడుతుంది, ఆ వానపాము దగ్గర. వెంటనే అది హుక్కు కదండి, లాగుతాడు. అది వచ్చిన వెంటనే లాగేటప్పటికీ నాలికకి పాపం ఖర్చుకుని అది ఎన్ని చేపలు చచ్చిపోతున్నాయండి. రసనేంద్రియానికి లోబడిపోయి ఈ మొత్తము మీనం జాతి మొత్తము నశించిపోతుంది. అది రసనేంద్రియం, దానికి రుచి చూడాలనేటటువంటి ఆసక్తిట. ఇక తర్వాత స్పర్శకి మాతంగ, ఏనుగు. ఏనుగుకి ఎప్పుడు శరీరము స్పర్శ చాలా ఇష్టమట, దానికి దురద లాంటిది అనమాట. దానికి అస్తమాను వెళ్ళి పాపం స్పర్శ అంటే చాలా ఇష్టం. ఈ పట్టేవాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద గొయ్యి తీసి దాని మీద అంత గడ్డి కప్పి అక్కడ ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారట. ఇది పాపం దూరం నుంచి ఎక్కడి నుంచో చూసి ఏనుగు ఏమనుకుంటుందంటే ఇంకొక ఏనుగు ఉందేమో అనుకుని దానితో ఒకసారి శరీరం ఇట్లా రాసుకుని చర్మము ఆనందాన్ని పొందదాము అని చెప్పి ఏనుగు ఎక్కడి నుంచో వస్తుంది. వచ్చి ఆ దగ్గరికి వెళ్ళిన వెంటనే గొయ్యిలో పడిపోతుంది. ఏనుగు జాతిని అలా పట్టుకుంటున్నా, లేకపోతే ఏనుగును పట్టుకోవడం సులభమా అండి? అది ఆ ఏనుగు జాతి మొత్తము స్పర్శ లౌల్యానికి, లౌల్యం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆ అనుభవిద్దాము అనేటటువంటి ఆశకి లోబడిపోయి మరణిస్తున్నాయి. ఇక చివరిది భృంగ, తుమ్మెద. ఆ తుమ్మెదకి వాసన అంటే చాలా ఇష్టం కదా, అది చక్కటి పువ్వులలో అది వాసన ఆస్వాదిస్తూ, వాసన కాదు వాసనే, చక్కటి పువ్వులలోకి అది అది వెళ్ళి ఆ వాసన కొంచెం సేపు ఆస్వాదిద్దాము అని అనుకుంటుందిట. సాయంత్రం అయిపోతుంటే పువ్వులు ముడుచుకుపోతాయి కదా, ఇంకొంచెం సేపు ఉందాము అనేటటువంటి ఆ గంధాన్ని, ఇంకొంచెం సేపు ఆ వాసనని అనుభవిద్దాము అన్న ఆ లౌల్యంతో అక్కడే ఇంకొంచెం సేపు ఉండిపోతుంది. ఈ లోపల రాత్రి అయిపోయి పువ్వు ముడుచుకుపోతుంది, దీనికి ఊపిరాడక ఈ తుమ్మిద జాతి చచ్చిపోతుంది. చూడండి 5 చెప్పారు. ఈ 5 జాతులు కూడా ఒకటే ఒక ఇంద్రియ లౌల్యం ఒక్కొక్క జాతికి, అయినా కానీ కూడా మొత్తం జాతే నశించుకుపోతోంది. మనిషికి 5 ఉన్నాయి. నరహ పంచభిహి, 5 ఇంద్రియాలు పూర్ణంగా పనిచేస్తూ ఉన్న మనిషికి ఇంకెంత కష్టము అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. నశించిపోవడానికి ఎంతో మార్గాలు ఉన్నాయి. చెప్తాను చూడండి. ఉదాహరణ, మనం పొద్దున్న లేస్తాం, ముందర ఏవో చక్కటి ఏవో పాటలు వింటాం, కొంచెంసేపు శబ్ద లౌల్యం మనకి కొంచెంసేపు మనల్ని కట్టిపడేస్తుంది, అక్కడ ఏవో వింటూ ఉంటాం. అది భక్తి పాటలు అయితే మంచిదే, కాకపోతే టీవీ చూస్తూ కూర్చుంటారు కొంతమంది. ఆ టీవీ రోగుతూ ఉండాలి, ఆ శబ్దం వినబడుతూ ఉండాలి, లేకపోతే పని చేయలేం వంటింట్లో. అది ఒకటి. కొంచెం సేపు అది, ఇంకొంచెం సేపు అయ్యేటప్పటికీ ఏదో చూడాలన్న ఆశ, ఏదో చూస్తూ ఉంటాం. ఇంకొంచెం సేపు అయ్యేటప్పటికి ఏవేవో తినాలని, ఈ రోజుకు ఒక రకమైనటువంటి వెరైటీస్ తినాలని మనకి ఆశ. ఇవాళ ఇది చేసుకుందాం, కొంచెంసేపు అయ్యాక ఏదో ఇంకోటి చేసుకుందాం, ఇంకొక వెరైటీ ఏదో తిందాం, బూందీ మిక్స్చర్ తిందాం, మసాలా దోశ తిందాం, ఏవేవో కొత్త ఐటమ్స్ తిందాం. ఇట్లా భోజన ప్రియులు చాలామంది ఉంటారు. అది అయిపోతుంది. మళ్ళీ కొంచెంసేపు అయ్యాక కొంచెంసేపు స్పర్శ, చక్కగా ఏసీలో కూర్చుందాం, ఆ చర్మానికి చల్లగా చాలా హాయిగా ఉంది అని కొంచెంసేపు అది. లేదా మన ఒంటి మీద చక్కటి వస్త్రం, మెత్తటి సిల్క్ మన మీద ఇలా ఆ వస్త్రం వేసుకుంటే మనకి చాలా ఆనందం. అదంతా స్పర్శ లౌల్యం అనమాట అండి. అది
ఇక గంధం, మంచి మంచి అత్తరులు, మనం పర్ఫ్యూమ్స్ వేసుకోవాలని, మంచిగా ఉండాలని ఉందా లేదా మనందరికీ? మార్చి మార్చి ఒక్కొక్క విషయాన్ని మనం అనుభవించుతూ అందులోనే నిమగ్నం అయిపోతూ ఉంటున్నామా లేదా జీవితంలో? కాబట్టి మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇంద్రియ లౌల్యానికి లోన్ అవ్వకుండా మనం ఇందులోంచి బయటపడేలాగంటే అవన్నీ అనుభవించవచ్చు, కానీ అదే పరమార్థము అనేటటువంటిది లేకుండా నిర్లిప్తంగా ఇదేది నాది కాదు అని ఆ ఉన్నంతసేపే ఇదంతా అనేటటువంటిది ఉండాలి మనసులో. హోటల్కి వెళ్తాం అనుకోండి, 5 స్టార్ హోటల్లో ఏదో ఒక హోటల్, అక్కడ ఉన్నటువంటివన్నీ మనం వాడతాం, కానీ ఏది పట్టుకుని మనం ఇంటికి వచ్చేసుకోకూడదు కదా, తెచ్చేసుకోకూడదు. అక్కడ చిన్న ఫ్రిడ్జ్లో ఏవో ఉంటాయి, ఏవో చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకోవచ్చు, కానీ మనకి నచ్చినవన్నీ అక్కడి నుంచి తెచ్చుకొస్తే ఒప్పుకోరు కదా హోటల్ వాళ్ళు. అనుభవించడం వరకే. అలాగే ఇవన్నీ కూడా అంతే, ఏది మనది కాదు, అంత అంత లౌల్యంలో మునిగిపోకూడదు అనమాట అండి, నిమగ్నం అయిపోకూడదు అంటారు. అది ఇంద్రియాలను ఎప్పుడు అందుకే గుర్రాలతో పోల్చారు. ఇంద్రియాణి హయాన్యాహు అని చెప్తారు, గుర్రాలతో పోలుస్తారు. ఆ గుర్రం ఏం చేస్తుందండి, చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ దారమ్మట. అదిగో ఇంద్రియాలు కూడా అలాంటివే సుమా, వాటికి తప్పకుండా కంట్రోల్ అనేది ఉండి తీరాలి అన్నదానికి ఉదాహరణ అన్నమాట ఇవన్నీ. ఈ 5 కూడా మర్చిపోవద్దండి. ఒక్కొక్క జాతి ఒక్కొక్క విషయ లౌల్యానికి ఎలా లోనై మరణిస్తోందో ఇది ఒక్కసారి గుర్తు. అన్నిటికంటే బాధ చేప అండి. మనం బాగా చూసాం ఎన్ని చేపలుని తింటారో, అసలు ఒక్క రసనేంద్రియానికి ఆ జాతి మొత్తం నశించిపోతుంది కదా అని నిజంగా చాలా బాధ కలుగుతుంది. అవును కదా. అది ఇక 68వ శ్లోకం. కాబట్టి అత్యంత జాగరూకులమై మనము ఇంద్రియాలని నిగ్రహించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఏ ఒక్క విషయంలో ఇంద్రియాన్ని నిగ్రహించుకునే విషయంలో మనం ఏమరుపాటుగా ఉన్నా, యాబ్సెంట్ మైండెడ్గా, ఆ ఒక్క ఇంద్రియంతోనే మనం మునిగిపోవచ్చు అన్నదానికి అనమాట అండి అది. ఇక తర్వాత 68వ శ్లోకము. ఇంతవరకు ఈ ఇంద్రియ నిగ్రహము అనేటటువంటి దాని యొక్క సాధనకి ఎంతటి ఉపయోగకరమో ఇంతవరకు చెప్పారు కదా. ఈ మొత్తం విషయాన్ని ఇప్పుడు ఉపసంహరిస్తున్నారన్నమాట. అది తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్మాత్ అస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్మాత్ అని ఎప్పుడు చెప్పినా కైండ్ ఆఫ్ అది సమరైజ్ చేసి చెప్తున్నారు అని చెప్పండి. మహాబాహో అని అర్జునుడిని సంబోధిస్తూ గొప్ప బాహువులు గలవాడా, గొప్ప వీరుడా అని. తస్మాత్ అందువలన అంటే ఇంద్రియముల యొక్క యథేచ్ఛా సంచారంలో దోషం ఉన్నది కనుక. ఎందుకంటే ఇంద్రియాలు యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటే అది మనల్ని నాశనం చేసేటటువంటి లక్షణం ఉంది కనుక అది అందువలన అంటే అందుకు. యస్య ఏ ముని యొక్క ఇంద్రియాణి సర్వేంద్రియాలు సర్వశః అన్ని విధాల ఇంద్రియార్థేభ్యః విషయాల నుంచి నిగృహీతాని నిగ్రహింపబడ్డాయో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అటువంటి అతని యొక్క ప్రజ్ఞ వివేక జ్ఞానము సుస్థిరంగా ఉన్నది. తాత్పర్యము కావున అర్జున, ఎవని ఇంద్రియములైతే శబ్దాది విషయముల నుండి అన్ని ప్రకారములుగా నిగ్రహింపబడి ఉన్నాయో వాని వివేక ప్రజ్ఞ సుస్థిరంగా ఉంటుంది. మానవుడి యొక్క మన యొక్క ఈ సంసార సాగరంలో మనం క్షేమంగా బయటపడాలి అంటేనండి మనస్సును అదుపులో పెట్టుకోవాలండి. మనస్సుని ఇంద్రియాలని అన్నమాట. అది ఆ ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. చాలా ఎక్కువగా విషయాలలో ప్రవర్తించకూడదు. ఏది పడితే అది చూస్తూ ఉండకూడదు. తప్పు కదా, ఏముంది తప్పు లేదు కదా అని అనుకోవడానికి లేదు. చాలా డేంజర్ సుమా అన్నదానికండి. నేను జస్ట్ రూపాలకు చెప్తున్నాను. శబ్దములు అంటే రుచులు కూడా అంతే, అన్ని విధాలుగాను అంతేనండి. ఎంత అవసరమో అంత వాటికే స్వీకరించాలండి. ఆహారం విషయం చాలా అన్నిటికంటే నిగ్రహించుకోవడానికి అతి కష్టతరమైనటువంటిది జిహ్వేంద్రియము అన్నారు. నాలుక రుచి అండి. అందుకే ఇవాళ ఏకాదశి, అందుకే ఉపవాసాలు మొదలైనటువంటి నియమాలు మన శాస్త్రంలో చెప్పారు. కొంచెము అట్లీస్ట్ పూర్తిగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. శరీరం నిలబడడానికి ఎంత కావాలో అంత రుచి చూడకుండా ప్రసాద భావనతో స్వీకరించవచ్చు. ఏ పదార్థాన్ని స్వీకరిస్తున్నా మనం అలాగే చేయాలండి. ఇది ప్రసాదము అనుకుని రుచి ఎంచకూడదు. బాగుంది బాగులేదు ఎంచకూడదు. మన కడుపు నిండడానికి అంతే ఆహారం తీసుకోవడం, అక్కడితో వదిలిపెట్టేయడం.
ఎప్పుడైనా ఒకసారి సరే తినాలని అనిపిస్తే ఒక రకం అండి. ప్రతిరోజు ఆహారం కోసమే మనం బ్రతకడం అనేటటువంటిది చేయకూడదన్నమాట. అది ఒక్క జిహ్వేంద్రియాన్ని కనుక మనము నిగ్రహించుకోగలిగితే అన్ని ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి అని కూడా చెప్పింది శాస్త్రం. కాబట్టి మనం స్టార్టింగ్ సాధన ఎక్కడ చేయాలంటే ఇక్కడ చేయాలండి. వాయిస్ కట్ అవుతోంది అంటున్నారు. నేను మళ్ళీ ఇప్పుడు లాగౌట్ అయ్యి రమ్మంటారా? వాయిస్ కట్ అవుతోందా అండి నాది? జయగురుదత్త కంటిన్యూ చేస్తాను. కఠోపనిషత్తులో ఈ ఇంద్రియాల గురించి 2 శ్లోకాలు వచ్చాయి. అదేంటంటే, యస్య విజ్ఞానవాన్ భవత్యయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి అవశ్యాని దుష్టాశ్వ ఇవ సారథేహే నస తత్పదం ఆప్నోతి సంసారం చాధి గచ్చతి అని చెప్పి. అంటే ఇంద్రియాలు గుర్రాల లాంటివి. అవి మన వశంలో లేకపోతే ఏమవుతుందంటే, లేదా మన మనస్సు కూడా వాటి వశంలో పడిపోతే ఫలితంగా పరమాత్మ పదాన్ని అందుకోలేడు, సంసారమే అతనికి గతి అవుతుంది అని చెప్పారు. దుష్టాశ్వ ఇవ సారథేహే అని చెప్పి. ఇంద్రియాలు వశంలో లేకపోతేనండి. అది ఒక శ్లోకము. తర్వాత యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వ ఇవ సారథేహే. ఆ అశ్వములు చక్కటి అశ్వములు, ఇంద్రియాశ్వాలను వశంలో ఉంచుకుని అనుకూలంగా ప్రవర్తించేటటువంటి మనస్సు, దానికి ఫలితము తద్విష్ణోః పరమం పదం. అదిగో అటువంటి మనస్సు తద్విష్ణోః పరమం పదం అంటే మోక్షాన్ని అందుకోగలదు అని. అది అంటే మనకి 2 చూపించారు. ఇంద్రియములు నిగ్రహించుకున్నటువంటి సాధకుడికి ఎలా ఉంటుంది, ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వ్యక్తికి ఎలా ఉంటుంది అని మనకి 2 దుష్టాశ్వములు సదశ్వములు అనేటటువంటి ఉదాహరణలతో చెప్పారనమాట. మంచి గుర్రాలు, చెడు గుర్రాలు. మన మాట వినకుండా ఉంటే వాటి ఇష్టం వచ్చినట్టు ఇండిపోతాయి. మనం మోక్షాన్ని చేరుకోలేం, సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా చక్కటి అశ్వాలలాగా నిగ్రహించుకోగలిగితే మన ఇంద్రియాలు అశ్వాలు అనమాట అండి. అప్పుడు అటువంటి ఇంద్రియాలతో మనము మోక్షాన్ని కూడా సాధించగలము అని ఈ 2 శ్లోకాల్లో చెప్పారు. అది అందరికీ వినబడుతోంది కదా? తర్వాత శ్లోకాన్ని చెప్పుకుందామా? వినబడట్లేదా? కొంతమంది వినబడుతోందంటారు, కొంతమంది వినబడట్లేదని మెసేజ్లు పెడుతున్నారు. ఒక్క నిమిషం. నెక్స్ట్ శ్లోకం చాలా చక్కటి శ్లోకం అండి. జ్ఞాన సిద్ధుడికి, జ్ఞాన సిద్ధి లేనివానికి, సామాన్య మానవుడికి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. ఈ తర్వాత శ్లోకము 69వ శ్లోకము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతః మునేః. ఈ శ్లోకం అండి, దీన్ని గ్రంథి శ్లోకము అంటారు. పొడుపు కథ అన్నమాట మనకి తెలుసు కదా, పొడుపు కథ లాంటి శ్లోకం అన్నమాట. గ్రంథి శ్లోకము అని దీనికి పేరు సంస్కృతంలో చెప్పుకుంటే. అది ఏమిటో చూద్దాము. పొడుపు కథ అంటే మీకు తెలుసు కదా, కర్ర కాని కర్ర ఏది అంటే జీలకర్ర అని చెప్తాం చూసా, అటువంటిది అనమాట అండి. అంటే పదాలు అవే వాడుతూ ఉంటాము కానీ వాటి అర్థాలు మనం వెతుక్కోవాలి. అలాంటి శ్లోకం అన్నమాట. సర్వభూతానాం యా నిశా అంటే సామాన్య జీవులందరికీ, యా ఏది అయితే, నిశా రాత్రో, తస్యాం అది, సంయమి జితేంద్రియుడైనటువంటి మునికి, జాగర్తి తెలివి పగలు. నేను మామూలుగా మీకు చెప్తున్నాను, దాని అర్థాలు తర్వాత చెప్తాను. జాగర్తి అంటే ఇక్కడ పగలు. యస్యాం ఏదైతే, భూతాని సామాన్య జీవులకు, జాగ్రతి పగలో, సా అది, పశ్యతః అంటే పరమార్థదర్శి అయినటువంటి మునేహే మునికి, నిశా రాత్రి లాంటిది. అర్థమైంది కదా? ఒక్కసారి దీని తాత్పర్యం చెబుతాను. ఏదైతే సకల ప్రాణులకు రాత్రో, జితేంద్రియుడైన యోగి దాని యందు తెలివిగా ఉండును. పగలు అన్నపోయి నేను పగలు అనకుండా తెలివిగా ఉంటాడు అని చెప్తున్నాను. తెలివిగా ఉండును. దేని యందు ప్రాణులు తెలివిగా ఉంటారో పరమార్థదర్శి అయిన మునికి అది రాత్రి. ఈ శ్లోకంలో స్థితప్రజ్ఞుడు, మామూలు సామాన్య జీవుడు, ఈ ఇద్దరికి భేదాన్ని చెప్తున్నారు. అది చెప్పాను కదా.
రాత్రి పగలు అని 2 మాటలు వాడారండి. ఇది ముందర అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే సకల ప్రాణులకి రాత్రో అది పగలు. జితేంద్రియుడైన యోగికి అంటే ఆయన ఏదో రాత్రిపూట లేచి కూర్చుని పగల్లా ఉంటాడని కాదండి. అది కాదు కదా, అదెలా అవుతుంది? ఏదైతే ప్రాణులందరికీ పగలో ఆ యోగి నిద్రపోతూ ఉంటాడు అనేది చాలా దోషభూయిష్టమైనటువంటి అర్థం చెప్పుకోవడం. అది కాదు. నిష అన్న మాటకి జాగృతి అన్న మాటకి అర్థాలు వేరే అన్నమాట. అది ఏమిటో ఒకసారి చూద్దాం. రాత్రి కొంచెం అందరూ సావధానంగా వినండి, చాలా మంచి శ్లోకము. రాత్రి అంటే రాత్రి యొక్క లక్షణం స్వరూపం ఏంటో మీరు ఒకసారి ఆలోచన చేద్దాం. మనం చీకటి అనేది ఒక్కటే కాదు, రాత్రి ఏం జరుగుతుందంటే ఉన్నది ఉన్నట్టు తెలియదు చీకట్లో, అవునా? అంతా కప్పేసినట్లుగా చీకటే ఆవరించి ఉంటుంది. ఇప్పుడు గదిలో లైట్ ఆర్పేసి అర్ధరాత్రి మనం తలుపు తీసామనుకోండి, గదిలో బీరువా ఉన్నది, మంచం ఉన్నది, కుర్చీ ఉన్నది, కానీ ఏది కనిపించదు. ఎందుకు? అక్కడే ఉన్నా కానీ కూడా చీకటి వాటిని ఆవరించింది. అది రాత్రి యొక్క లక్షణం. అంటే అది ఉన్నది ఉన్నట్టుగా తెలియదు. పగలు లక్షణం ఏంటండి? అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఈ 2 అర్థాలు పట్టుకుని మనం ఇప్పుడు మళ్ళీ శ్లోకంలోకి వెళ్ళాలి. ఇప్పుడు సకల ప్రాణులకి ఏది రాత్రో అంటే దాన్ని ఇప్పుడు అర్థం ఏంటంటే, రాత్రిలాగా ఏది తెలియట్లేదో. ఏది తెలియట్లేదండి సకల ప్రాణులకి? పరమార్థ తత్వము తెలియట్లే. అంతటా ఆత్మ ఉన్నది, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఉన్నది అనేటటువంటిది తెలియట్లే. రాత్రిలాగా ఉన్నది. మా ప్రాణులందరికీ కూడా పరమాత్మ తత్వము రాత్రిలా ఉన్నది, ఏమీ తెలియకుండా ఉన్నది. ఎంత చెప్పుకుంటున్నా అవునంటారా కాదంటారా? మనకు అర్థం కావట్లేదు చూసారా సామాన్య లౌకికులకి. అది రాత్రి అంటే సకల ప్రాణులకి ఏది రాత్రో అంటే ఏ పరమాత్మ తత్వము సకల ప్రాణులకి రాత్రిలాగా తెలియకుండా ఉన్నదో, ఇప్పుడు అది జితేంద్రియుడైనటువంటి యోగి దాని యందు తెలివిగా ఉంటాడు. అది పగలు అంటే చక్కగా ఆ జ్ఞానికి అది చాలా చక్కగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. పరమాత్మ తత్వము చక్కగా అర్థమవుతూ ఉన్నది. అది ఇప్పుడు తర్వాత దేని యందు ప్రాణులు తెలివిగా ఉంటారో, యస్యాం జాగృతి భూతాని, అది చెప్తున్నానండి. దేని యందు ప్రాణులు తెలివిగా ఉంటారండి? అన్నీ స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటారండి. ప్రపంచం విషయాలు, ప్రపంచంలో ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఈ ఉన్నది మనకి అన్నీ కనిపిస్తున్నాయి, ఇదంతా సత్యము అని అనుకుంటూ ఉంటాం కదా మనము. ప్రపంచాన్ని బాగా తెలుసుకుంటూ ఉంటారు లౌకిక ప్రజలందరూ కూడా. సో ప్రాణులకి ఏది పగలో అంటే అజ్ఞానులకి ఏది పగలండి? ప్రపంచమే పగలులా ఉన్నది. అది ఆ జ్ఞాని అయినటువంటి వాడికి సా నిషా పశ్యతో మునేహే, ముని అయినటువంటి వాడికి ఆ ప్రపంచము నిషా రాత్రిలా ఉన్నది. అంటే ఆ ప్రపంచాన్నంతటినీ ఆయన చూస్తున్నప్పుడు చీకటి ఎలా అయితే ఉన్న పదార్థాలన్నిటినీ ఆవరించి కప్పేసి ఉంటుందో, అలాగా జ్ఞానికి ఈ ప్రపంచము అంతా కూడా సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఆవరించి కనిపిస్తోంది. ఆయనకి ప్రపంచంలా కనిపించట్లేదన్నమాట. రాత్రిలాగా చక్కగా చీకటి ఎలా పరుచుకుని ఉంటుందో అది జ్ఞానికి ఆ ఆత్మతత్వం అలా అంతటా అదే కనబడుతోంది. అలికేసినట్లుగా ఒకటే కనబడుతోంది. రాత్రిపూట అంతే కదండి, వస్తువులలో భేదం తెలియదు, అంతా ఒకటే కనబడుతూ ఉంటుంది మనకి. అలా జ్ఞానికి ఆ రాత్రి ప్రపంచము రాత్రిలాగా అలికేసినట్లుగా ఒకటే ఆత్మతత్వంగా ఆయన దర్శిస్తున్నాడు. ప్రపంచాన్ని ఆత్మగా దర్శిస్తున్నాడు. అది ఇప్పుడు అర్థమైంది కదా. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ప్రాణులకి పరమాత్మ తత్వము రాత్రిలా ఉన్నది, ఏం తెలియట్లేదు. ప్రపంచము పగలులా ఉన్నది, అన్నీ తెలుసుకుంటున్నారు. జ్ఞానికి పరమాత్మ తత్వము పగలులా చక్కగా గోచరమవుతున్నది, ప్రపంచము రాత్రిలా ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి భేదాలు, భేద దృష్టులు, భిన్నత్వాలు ఇవి కనిపించట్లేదు ఆయనకి. అది ఇదే దీనికి ఉదాహరణ, చక్కటి ఉదాహరణ. అసలు మనకి ప్రపంచంలో ఇలాంటి అప్పుడు మనం కూర్మోం కానీ ఇవి సర్వశః అని కూడా చెప్పుకున్నాం చూసారా, తాబేలు, ఇవన్నీ మనకి ఒక్కొక్క తత్వాన్ని బోధించడానికే ఆయా జాతి పశువులు కానీ పక్షులు కానీ ఉన్నాయేమో అనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, గుడ్లగూబ ఉదాహరణ చెప్తారు. గుడ్లగూబకి పగలు కనబడదండి, ఇంత కళ్ళు వేసుకుని ఉంటుంది. కానీ మీరు గుడ్లగూబను ఎప్పుడన్నా చూస్తే, ఔల్ అంటారు కదా ఇంగ్లీష్లో, అది దానికి పగలు చీకటిలా ఉంటుంది, రాత్రిపూట అది దానికి చక్కగా అన్నీ కనబడుతూ ఉంటాయి. ఏమన్నారంటే అంతటి వెలిగిపోతూ ఉన్న సూర్యప్రకాశము పగటిపూట గుడ్లగూబకి ఏమాత్రం కనబడకుండా ఉంటుందండి. దానికి పగలే అయినా కానీ కూడా రాత్రిలా ఉన్నదా లేదా?
రాత్రిపూట పగలులా ఉంటుంది. ఈ గుడ్లగూబ వ్యవహారము మన అజ్ఞానుల యొక్క వ్యవహారం, మన అందరి యొక్క వ్యవహారం. అది అర్థమైంది కదా. అంటే సూర్యప్రకాశము అంతలా వెలిగిపోతూ కనిపిస్తూ ఉన్నా, అంటే సూర్యప్రకాశము లాంటి ఆత్మతత్వము సర్వత్రా ఉన్నా మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మన పాటికి అది చీకటే అయ్యింది. అదనమాట అండి. ఏమంటారంటే కాకోలూక నిషేవాయం సంసారో జ్ఞాత్మ వేదినోహో, అంటే జ్ఞానులు అజ్ఞానుల యొక్క సంసారము కాకి గూబల రాత్రిలా ఉంటుంది. గుడ్లగూబ కాకి యొక్క రాత్రి లాంటిది అని శాస్త్రం చెప్పింది. అది జ్ఞానులకి సంసారం ఎలా ఉంటుందండి? కాకి రాత్రి అది నిద్రపోతుంది, దానికి ఏమీ తెలియదు. అజ్ఞానులకి మాత్రము రాత్రి ఎలా ఉందండి? చాలా పగలులా ఉంటుంది, గుడ్లగూబలాగా. సంసారము అలా ఉంటుందన్నమాట అండి. ఆ రాత్రే, ఆ చీకటే దానికి వెలుగుగా కనబడుతోందన్నమాట. ఈ సంసార అంధకారమే మనకి చాలా ప్రకాశవంతంగా, చాలా ఇదిగా కనబడుతోంది. ఆత్మతత్వము ఎక్కడా కనిపించట్లేదు. ఎంత చక్కటి శ్లోకమో చూడండి అసలు ఇది. అంటే మనకి ఆ బోధ గురువులు ఎలా చేస్తారో, ఆ కృష్ణ భగవానుడు ఎలా చేశాడో, ఈ జ్ఞానుల యొక్క అజ్ఞానుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, ఆ భేదం ఏమిటి అని ఎంత చక్కగా ఈ శ్లోకం ద్వారా చెప్పారో చూడండి. పొడుపు కథ లాంటి శ్లోకం. చాలా చోట్ల ఈ శ్లోకానికి తప్పుగా వ్యాఖ్యానం రాసి ఉంటుంది కొన్ని పుస్తకాలలో. మీరు అది స్వీకరించద్దండి. పగలు రాత్రి అనే నేను ఒక చోట చదివాను, అయ్యయ్యో అనుకున్నాను నేను. ప్రాణులందరికీ ఏది రాత్రో అది ఆ రాత్రిపూట ఈ యోగి లేచి మెలకుని కూర్చుంటాడు అని రాసి ఉన్నది. మహాపరాధం, తప్పండి ఇలాంటివి. చక్కగా మీరు మహాత్ములు రచించినటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు దగ్గర పెట్టుకోండి, ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు పెట్టుకోవద్దు. ఈ గ్రంథి శ్లోకాలు, పొడుపు కథలు లాంటి శ్లోకాలు ఎందుకు వచ్చాయంటే కొన్ని ఉన్నాయండి భగవద్గీతలో ఇలాంటివే. కొంచెం ఆలోచించి వాటికి మనము అర్థాలు తెలుసుకుని అప్పుడు అన్వయించుకోవాలి, లేదా ఏమిటోలా ఉంటుంది. ఇలాంటి శ్లోకాలు మధ్య మధ్యలో అక్కడక్కడ వ్యాసుల వారు ఎందుకు రాశారంటేట, మహాభారతంలో కదా భగవద్గీత. ఆ మహాభారతం రాస్తున్నప్పుడు విఘ్నేశ్వరుడు వినాయకుడు కదా రాశాడు. ఈయన చెప్తూ ఉంటే ఆయన గంటం ఎత్తకుండా మహాభారత శ్లోకాలన్నీ రాశాడు. ఆ నియమం ఏమిటి అంటే ప్రతి శ్లోకము కూడా అర్థము చేసుకుంటూ రాయాలి అని. నువ్వు అలా నిరర్గళంగా చెప్పగలవా అని చెప్పి వినాయకుడు అడిగితే వ్యాస మహర్షి నేను అలాగే చెప్తాను, నువ్వు అలా రాయగలవా అని ఈయన అడిగాడు. అప్పుడు ఈయన అలా రాశారు. మధ్యలోట పాపం ఊపిరి తీసుకోవడానికిట వ్యాస మహర్షి గారికి ఒక్క నిమిషమైనా బ్రేక్ కావాలి కదా, గంటలు కాదనుకోండి. ఆ ఒక్క నిమిషము ఆయన ఏం చేశారంటే ఒక గ్రంథి శ్లోకాన్ని ఇస్తూ ఉండేవారట. అది అర్థం చేసుకుని రాయడానికి ఏదైనా ఒక్క సెకండ్ ఆలస్యం అయితే ఈయన ఒక్కసారి ఊపిరి తీసుకోవచ్చు అని చెప్పి అలా మధ్యలో భగవద్గీతలో ఇలాగ గ్రంథి శ్లోకాలు పెట్టారు అని చెప్పి మామూలుగా ఇవన్నీ ఏంటంటే చెప్తారు, అది పెద్దలు చెప్పారన్నమాట. ఏదేమైనా కానీ గ్రంథి శ్లోకాలని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పొడుపు కథలు లాంటి శ్లోకాలు అంతేనండి. ఇంకొకసారి చెప్తాను. సామాన్య జీవులందరికీ ఏ పరమార్థ తత్వము రాత్రి వలె తెలియకుండా ఉన్నదో జితేంద్రియుడైనటువంటి యోగి దాని యందు తెలివిగా ఉండును. దేనియందు ప్రాణులు, ఏ సంసారమునందు ప్రాణులు తెలివి కలిగి ప్రవర్తిస్తూ ఉంటారో అది పరమార్థ దర్శి అయినటువంటి మునికి అది రాత్రిలాగా, అంటే అజ్ఞాన వ్యవహారం, విషయ ప్రపంచము రాత్రిలాగా ఉన్నది. ఇదండి ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. ఇందులో ఇంకా రెండు విషయాలు చెప్పేస్తాను. పశ్యత అంటే సానిష పశ్యత మునేహే అని రాశారు కదా. పశ్యత అంటే అనుభవపూర్వకంగా దర్శించినటువంటి జ్ఞాని. అది కేవలము చూడడము అన్న మాటకి ఎప్పుడు ఇంతకు ముందర కూడా చెప్పాను నేను. పశ్యత అంటే చూడడం అన్నమాట. చూడడము అంటే ఏదో కళ్ళతో చూడడం అని కాదండి, అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడము అని పశ్యత అన్నమాటకు అర్థం. సంయమి అంటే ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వాడు. మునేహే అంటే తత్వమననశీలుడు. అది ఈ రెండు సంయమి మునేహే ఒకళ్ళనే ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. అది చాలండి ఇవాళకి. ఇక లాస్ట్ 3 శ్లోకాలు అలాగే ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఆ ఫలశ్రుతి కథ మనం రేపు చెప్పుకుని పూర్తి చేసుకుందాము. మనం సిలబస్కి ట్రాక్లో ఉన్నట్టు లెక్క. అది ఓకే, చాలండి వాటికి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆడియో పెడతానండి, వినండి. జయ గురుదత్త.